హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇవాళ మా ఇంట్లో మైసూర్ బజ్జీ వేద్దాం అనుకుని మైసూర్ బజ్జీకి ప్రిపేర్ చేశాను. మైసూర్ బజ్జీ రెసిపీ చెప్తున్నాను చూడండి. ఏమీ లేదండి, చాలా సింపుల్. మనం తెచ్చుకుని ఇడ్లీ రుబ్బు రుబ్బుకుంటాం కదా, ఆ ఇడ్లీ రుబ్బు కొంచెం మిగిలిపోతే దాంట్లో కొంచెం మైదా, కొంచెం తినే సోడా, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పెరుగు ఉంటే పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసామనుకోండి, కాసేపటికి బాగా నాని బజ్జీ చాలా బాగా వస్తుంది. స్మూత్గా వస్తుంది, గదులు కింద వస్తుంది. హోటల్లో వేసే బజ్జీ కన్నా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా బజ్జీ ఎంతెంత వచ్చిందో? బాగా పొంగుతుంది. అంటే ఒక అరగంట మనం నానబెడతాం కాబట్టి బజ్జీ బాగా స్మూత్గా చాలా చక్కగా వస్తుంది. ఇక చూసారా బజ్జీ ఎంత బాగుందో? ఆయిల్ కూడా పెద్ద పేల్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం అంటే ఒక అరగంట ముందు ప్రిపేర్గా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ వేసే ముందు మటుకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని కలుపుకొని వేసుకుంటే చాలా టేస్ట్ అండి. హోటల్లో అంటారా, కల్తీ నూనెలు, ఆరోగ్యం పాడైపోతుంది. మన ఇంట్లోనే చక్కగా టేస్టీ బజ్జీ మనం వేసుకుంటే మనకే ఆరోగ్యం, మన పిల్లలకే ఆరోగ్యం. మీరు ట్రై చేయండి. ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది, నేను చేసే విధానం మీకు చెప్తున్నానండి. వేరే విధంగా అనుకోకండి. నేను ఈ విధంగా చేస్తాను బజ్జీ. చాలా బాగా వస్తుంది, పెద్ద సైజు వస్తుంది. మనం వేసుకుంటే సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో ఆకారం అంత సైజు కూడా అలాగే వస్తుంది. చాలా టేస్ట్గా ఉంది. చూసారా ఎంత బాగున్నాయో బజ్జీ? చాలా 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 టేస్ట్. ఈ బజ్జీలోకి శనగపప్పు, కొబ్బరి పచ్చడి అయినా బాగుంటుంది, లేకపోతే వేరుశనగలు పచ్చడి అయినా బాగుంటుంది దీని కాంబినేషన్. లేదంటే దబ్బకాయ చట్నీ కూడా బజ్జీలోకి కాంబినేషన్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎక్కువ వేరుశనగ గుళ్ళు, శనగపప్పు కానీ కొబ్బరికూర కానీ వేసుకొని చాలా బాగుంది. ఉంటానండి, బాయ్ అండి. నచ్చితే లైక్